డిఎస్సి అభ్యర్థులందరికీ కూడా గుడ్ ఈవినింగ్. ఈ వీడియోలో ముఖ్యంగా మనం 3 విషయాలు చర్చించుకుంటాం. ఒకటి వచ్చేసి నిన్న మనకు విజయవాడలో జరిగినటువంటి మీటింగ్ గురించి. ఆ మీటింగ్లో ఏం చేశారంటే ప్రతి జిల్లా నుండి కొద్దిమంది సభ్యులను ఎంపిక చేసి వాళ్ళకి కొన్ని రకాలైనటువంటి అంశాల మీద ఓరియంటేషన్ ప్రోగ్రాం ఇవ్వడం జరిగింది. ఆ ఓరియంటేషన్ ప్రోగ్రాంకి మాకు తెలిసినటువంటి హెచ్ఎం గారు మరియు మిత్రుడు కూడా వెళ్ళారు. కాబట్టి వాళ్ళు చెప్పినటువంటి సమాచారం ఆధారంగా మనం పరిశీలిస్తే అందులో ఏ అంశాల మీద అక్కడ చర్చించారనే దాని గురించి మనం ఫస్ట్ డిస్కస్ చేద్దాం. ముఖ్యంగా తర్వాత రెండవది ఏంటి అంటే ఈరోజు మనకు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ చెందినటువంటి విజయరామరాజు ఐఏఎస్ గారు మనకు ఒక వీడియో కూడా చూసాం, అందరూ సర్క్యులేట్ అవుతుంది. ఆ వీడియోలో ఏం చెప్పారు. తర్వాత మూడవది వచ్చేసి మనము సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళేటప్పుడు మనకు ఒక ఫామ్ ఇస్తారు, వాళ్ళ దగ్గర చెక్ లిస్ట్ ఉంటుంది. ఆ చెక్ లిస్ట్ ఆధారంగా మన దగ్గర అన్నీ ఉన్నాయా లేదా అనేది చూసుకోవాల్సి ఉంటుంది. ఆ చెక్ లిస్ట్లో ఉన్న అంశాలను మరొకసారి నేను మీకు తెలియజేయడము జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ ఏంటంటే నిన్న జరిగినటువంటి మీటింగ్లో అక్కడ ఏం ప్రస్తావించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మీద ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగింది. అయితే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మీద అక్కడ ఫోకస్ చేసినప్పుడు ప్రధానంగా వాళ్ళు ఏం మాట్లాడారంటే ఏ క్యాండిడేట్ అయితే డిఎస్సికి అప్లై చేసుకుంటున్నప్పుడు ఆన్లైన్లో ఏమైతే సబ్మిట్ చేశాడో ఆ సబ్మిట్ చేసినటువంటి సర్టిఫికేట్లను కంపల్సరిగా వెరిఫై చేస్తారు. అదేవిధంగా వాళ్ళు కొన్ని ఎలిజిబిలిటీ ఉండి కూడా కొన్ని ఏవైతే ఆన్లైన్లో సబ్మిట్ చేయకపోతే అది యాజ్ పర్ ద పర్ఫెక్షన్ ఉండి అదే జెన్యూన్ సర్టిఫికేట్లు వాళ్ళ దగ్గర ఉండగలిగితే వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు అక్కడ ఏం చేస్తారంటే మనకు డిడిపి ఆపరేటర్ ద్వారా ఆన్లైన్లో సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఏదైనా చిన్న చిన్న మిస్టేక్లు ఉంటే కూడా వాటిని అక్కడ వాళ్ళు సరిదిద్దడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మనం జెన్యూన్గా ఉండగలిగితే అక్కడ ఎటువంటి ప్రాబ్లం రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైనా చిన్న మిస్టేక్ జరిగితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగేటప్పుడు మీరు కంగారు పడొద్దండి. అక్కడ మన దగ్గర పర్ఫెక్ట్గా అన్నీ ఉండగలిగితే మనం అక్కడ వాళ్ళకి చూపించగలిగితే చిన్న చిన్న పొరపాట్లను వాళ్ళు సరిదిద్దడానికి డిటిపి ఆపరేటర్ను ఉంచడము జరిగింది. కంపల్సరీగా వాళ్ళు అక్కడ మళ్ళీ అప్లోడ్ చేస్తారు. అంతేకాకుండా మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసేటప్పుడు మీరు ఖచ్చితంగా 3 సెట్లు అటెస్టెడ్ ఉండాల్సి ఉంటుంది. 3 సెట్లు అన్నీ కూడా అటెస్టెడ్ చేయించుకొని ఏదైనా గెస్టెడ్ హెడ్ మాస్టర్తో కానీ ఆ పైన ఉన్నటువంటి జేఎల్తో కానీ మీరు అటెస్టెడ్ చేయించుకొని వెళ్ళాలి. అట్ ద సేమ్ టైం ఒరిజినల్ కూడా ఒక సెట్ తీసుకొని వెళ్ళవలసి ఉంటుంది. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగేటప్పుడు ప్రధానంగా ఏం చేస్తారంటే ఒక్కొక్క అభ్యర్థిని చూస్తారు. వాళ్ళు ఫైనల్ అవ్వాలి, వాళ్ళు యాక్సెప్టబులా లేదా రిజెక్షనా అయిన తర్వాతనే మరొక వ్యక్తి దగ్గరికి వెళ్తారు. అంటే సర్టిఫికేట్ వెరిఫికేషను చాలా పకడ్బందీగా జరగడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని మీరు ఇక్కడ పరిశీలించాలి. కాబట్టి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది అందులో అక్కడ ఏం జరుగుతుంది అనేది మనం చూసుకుంటాం. తర్వాత ఇక్కడ ట్రాన్స్పరెన్స్గా జరగడానికి అవకాశం ఉంటుంది, అదొకటి. తర్వాత మరొకటి ఏంటంటే నిన్న స్టేట్ వైడ్ 13 జిల్లాలకు సంబంధించినటువంటి సభ్యులను పిలిపించి అక్కడ ఒక ఓరియంటేషన్ ప్రోగ్రాం ఇచ్చారు. దానికి సంబంధించి మరొక ట్రైనింగ్ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ మీద, అదేవిధంగా ఎలాంటి చేయాలి, ఏ ప్రాబ్లం రాకుండా చూసుకోవాలని చెప్పేసి, మరియు రేపు సాటర్డే మరొక ట్రైనింగ్ కూడా వీళ్ళందరికీ జరుగుతుంది. అది ఎక్కడ జరుగుతుంది? జిల్లా స్థాయిలో జరుగుతుంది. కాబట్టి జిల్లా స్థాయిలో ట్రైనింగ్ జరిగిన తర్వాతనే, అంటే సాటర్డే తర్వాతనే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది అనే అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అంటే 2 ట్రైనింగ్ జరుగుతాయి. అక్కడ మళ్ళీ మనకు ఒక ప్రొఫార్మా ఇస్తారు. ఆ ప్రొఫార్మాలో ఏమేమి ఉంటాయో కూడా చెప్తారు. ఆ తర్వాత మళ్ళీ మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళే ముందు వీటన్నిటిని కూడా మీకు చెప్పే ప్రయత్నము చేస్తారు. తర్వాత మరిక రెండో అంశము ఏంటి?
ఇక్కడ మనం పరిశీలిస్తే డీటీపీ ఆపరేటర్ కంపల్సరీగా అక్కడ ఉంటారు కాబట్టి చిన్నవి అప్లోడ్ చేసేటువంటి అవకాశం ఉంటే అక్కడ కంపల్సరీగా అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ చేసిన తర్వాతనే మళ్ళీ నెక్స్ట్ మీరు ఇంకొక క్యాండిడేట్కి తీసుకుని వెళ్తారు. చాలా పకడ్బందీగా జరిగే అవకాశం ఉంది. దాదాపుగా కర్నూలు జిల్లా నుండి 120 మందికి పైగా ఒకే హెచ్ఎంలు కానీ అదేవిధంగా డీటీపీ ఆపరేటర్లు కానీ ఎంఐఎస్ కోఆర్డినేటర్లు కానీ అక్కడికి వెళ్ళడం జరిగింది. కాబట్టి ప్రతి జిల్లా నుంచి ఒక జిల్లా నుంచి 16 మంది, ఒక జిల్లా నుంచి 25 మంది ఇలా వెళ్ళడం జరిగింది. ఆ సబ్జెక్టులు అక్కడికి ఎన్ని పోస్టులు ఉన్నాయి దాని ఆధారంగా అక్కడికి ట్రైనింగ్ తీసుకున్నారు. రేపు సాటర్డే కూడా ట్రైనింగ్ జరుగుతుంది. తర్వాత మరొకటి ఏంటంటే ఈరోజు న్యూస్ గురించి మాట్లాడదాం. ముఖ్యంగా ఈరోజు న్యూస్ మనకు ఏం చెప్పడం జరిగింది, డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి విజయరామరాజు గారు ఏం చెప్పారంటే మనకు 13 జిల్లాల నుండి మనకి ఈరోజు లిస్ట్ రావడం జరిగింది. యాక్చువల్ ఈరోజు మీటింగు ఏ అంశం మీద జరిగింది, ఆర్జేడీలు, డిఈఓలు, అదేవిధంగా హెచ్ఎంలు, క్లస్టర్ హెచ్ఎంలు, ఎంఈఓల మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్లో అనేక అంశాలు విద్యాంశాలు మాట్లాడుతూ డిఎస్సి గురించి కూడా వాళ్ళు చర్చించారు. ఆ చర్చించిన అంశాలలో వాళ్ళు ఏం చేశారంటే ఆయన ఏం చెప్పారంటే మెరిట్ లిస్ట్ ఇచ్చిన తర్వాతనే మేము సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలుస్తాము. అది మేబీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏమవుతుంది అంటే సండే కానీ మండే కానీ ఉంటుంది అంటారు. దీన్ని బట్టి సాటర్డే ట్రైనింగ్ జరుగుతుందనే అంశాన్ని మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సండే కానీ మండే కానీ జరుగుతుంది కాబట్టి మీకు ఏవైతే రిక్వైర్మెంట్ ఉంటాయో అవన్నీ కూడా ఈ సండే లోపే ఆ సర్టిఫికేట్లను గ్యాదర్ చేసుకునే ప్రయత్నము చేయండి. ఎందుకంటే మెరిట్ లిస్ట్ కూడా రావడం జరుగుతుంది కాబట్టి మెరిట్ లిస్ట్ ఇచ్చిన తర్వాతనే వీళ్ళు ఈ ప్రక్రియ చేపడతారని చెప్పేసి వాళ్ళు తెలియజేశారు. మరి ఇక్కడ మరొక అంశాన్ని మనం పరిశీలిద్దాం. ఏంటి అంటే ముఖ్యంగా మనం పరిశీలిస్తే చెక్ లిస్ట్ చాలా ఇంపార్టెంట్. చాలామంది తెలియజేస్తుంటారు. మన సబ్స్క్రైబ్ కొరకు నేను మీకు డీటెయిల్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. మనం అక్కడ చెక్ లిస్ట్ తీసుకున్నప్పుడు మన ఫుల్ నేమ్ రాయవలసి ఉంటుంది. యాజ్ పర్ 10th క్లాస్ సర్టిఫికేట్ చాలా ఇంపార్టెంట్. అందులో ఎలా ఉందో వాళ్ళ పేరు, మరి అదేవిధంగా ఫుల్ నేము, వాళ్ళ తండ్రి పేరు, వాళ్ళ తల్లి పేరు అక్కడ నమోదు చేయవలసి ఉంటుంది. తర్వాత డిఎస్సి అప్లై చేసినటువంటి ఐడి ఫామ్, డిఎస్సికి అప్లై చేసినటువంటి మన దగ్గర ఒక ఫామ్ ఉంటుంది కదా, ఆ ఫామ్ కూడా తీసుకొని వెళ్ళవలసి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ కంపల్సరీగా తీసుకొని వెళ్ళవలసి ఉంటుంది. తర్వాత ఆధార్ నంబర్ కూడా తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. ఆధార్ ఒరిజినల్ కూడా తీసుకుని వెళ్ళండి. జిరాక్స్ కూడా ఒక ఆధార్ తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేయండి. మనకి ఇక్కడ ఏజ్ లిమిట్ కూడా చాలా జాగ్రత్తగా చూస్తారు. యాజ్ పర్ 1/7/2014 నాటికి 2024 నాటికి మనకు అక్కడ ఇచ్చినటువంటి అంశం ఆధారంగా అప్పటికి 44 సంవత్సరాలు 24 నాటికి 44 సంవత్సరాలు ఓసీకి, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ కానీ బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ వాళ్ళకి 49 సంవత్సరాలు, అదేవిధంగా ఫిజికల్లీ బ్యాక్వర్డ్ హ్యాండిక్యాప్డ్కి సంబంధించినటువంటి వాళ్ళకి మాత్రము 54 సంవత్సరాలకు ఎలిజిబిలిటీ ఉంటుంది. అంటే మనం అప్లై చేసినప్పుడే ఇది ఉంటుంది కాబట్టి అది తీసుకుని వెళ్ళాల్సి ఉంది. తర్వాత డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంటుంది. తర్వాత లోకల్ స్టేటస్, లోకల్ నాన్ లోకల్ అనేటువంటి అంశాన్ని మనకు ఖచ్చితంగా 4 నుంచి 10 వరకు ఎక్కడైతే చదువుతారో వాళ్ళు లోకల్గా పరిగణిస్తారు. మళ్ళీ ప్రైవేట్గా చదివిన వాళ్ళ పరిస్థితి ఎలా సార్, వాళ్ళు రెసిడెన్స్ సర్టిఫికేట్ విఆర్ఓ నుండి ఎంఆర్ఓ ద్వారా తీసుకోవాల్సి ఉంటుంది. మ్యాక్సిమంగా ఎవరైతే లేకపోతే వాళ్ళు ఈ రోజు నుంచి ట్రై చేస్తే 2-3 రోజులు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రెసిడెన్స్ సర్టిఫికేట్ ఎంఆర్ఓ ద్వారా మనకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది, తీసుకోండి. తర్వాత ప్రైవేట్స్కి సంబంధించినటువంటి స్కూల్ వాళ్ళు కూడా రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. రెసిడెన్స్ సర్టిఫికేట్ కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్గా మనకు స్టడీ సర్టిఫికేట్ లేకపోతే తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ మనం తీసుకుంటే ఎస్ఎస్సి సంబంధించినటువంటి మార్క్స్ మేము చూస్తారు, మీ ఇయర్ ఆఫ్ పాసింగ్ చూస్తారు, ఏ బోర్డుకు సంబంధించింది, మీడియం సంబంధించింది, సబ్జెక్ట్స్ వీటిని చూస్తారు. ఇంటర్మీడియట్ కూడా సేమ్ అలాగే చూస్తారు. డిగ్రీ కూడా అవే చూస్తారు. ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడుంది, బోర్డు ఎప్పుడుంది, తర్వాత మీడియం ఎప్పుడుంది, సబ్జెక్ట్స్ ఏమున్నాయో చూస్తారు. డిగ్రీ కానీ చూస్తారు. అదే పీజీటీ సర్టిఫికేట్కి అయితే పోస్ట్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ చూస్తారు, ఇయర్ ఆఫ్ పాసింగ్ చూస్తారు. ప్రిన్సిపల్స్కి అయితే మనకు కంపల్సరిగా వర్క్ ఎక్స్పీరియన్స్ ఎంత ఉందో కూడా చూడడం జరుగుతుంది. మరి ప్రొఫెషనల్స్ క్వాలిఫికేషన్ మనం తీసుకుంటే టీటీసీ డి అదేవిధంగా ఈఎల్ఈడికి సంబంధించిన సర్టిఫికేటు,
మరియు బీఎడ్కి సంబంధించిన సర్టిఫికేటు, మెథడాలజీ కంపల్సరీగా చూస్తారు, 1 and 2 కంపల్సరీగా చూస్తారు. మీరు డిఎస్సి అప్లికేషన్లో మీరు ఏదైతే మెథడాలజీ ఇచ్చారో అక్కడ అదే మెథడాలజీ కంపల్సరీగా ఉండవలసి ఉంటుంది. తర్వాత క్వాలిఫికేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్, టెట్ మార్క్స్ ఇక్కడ కంపల్సరీగా వెరిఫై చేస్తారు. మీరు టెట్ మార్క్స్ కొద్దిమంది అంటుంటారు, సార్ నాకు 2017లో టెట్ రాశాను, ఆ టెట్ మార్క్స్ నా దగ్గర లేవు అని చెప్పి. కానీ ఆ టెన్షన్ పడాల్సిన పని లేదు. మీరు అక్కడికి వెళ్ళగలిగితే మీకు రాసినటువంటి టెట్ మార్క్స్ అన్నీ కూడా అక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది. అక్కడే ఉంటారు కాబట్టి ఏదైనా ఎడిట్ ఆప్షన్ ఏమైనా ఉంటే వాళ్ళు అక్కడ చెక్ చేసుకొని మీకు తెలియజేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి టెట్ మార్క్ లిస్ట్ మీకు దొరకలేదు అనే అంశాన్ని మీరు పరిశీలించాల్సిన పని లేదు. తర్వాత అక్కడికి వెళ్తే వాళ్ళ దగ్గర రిపోర్ట్ ఉంటుంది, దాన్ని వెరిఫై చేస్తారు. మనం ఇచ్చిన మార్క్స్కి వాళ్ళ దగ్గర ఉన్న డాష్ బోర్డుకు వెరిఫై చేసుకున్న తర్వాతనే ముందుకు తీసుకెళ్తారు. తర్వాత క్యాస్ట్ మనకు తెలుసు, ఎస్సీలో SC1, SC2, SC3, కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3 ఉంటుంది. ఆ కేటగిరీ 1లో ఎవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, అదే మాలాంటి మాదగేంటి అట్లాంటి వాటి ఉంటారు కాబట్టి వాళ్ళు ఇక్కడ ఇస్తారు. తర్వాత ఎస్టీ కానీ ఈడబ్ల్యూఎస్కి సంబంధించింది కూడా మనం మ్యాచ్ చేసి చూస్తారు. మీ సర్టిఫికేటు అక్కడున్న దానికి వాళ్ళు మ్యాచ్ చేసి చూడడం జరుగుతుంది. మ్యాచ్ అయితేనే ముందుకు వెళ్తారు. ఆ తర్వాత ఆన్లైన్ సబ్మిషన్లో మీరు ఏమైతే చేశారో అవి కంపల్సరిగా అక్కడ ఉండాల్సి ఉంటుంది. ఈ అంశాన్ని మీరు అక్కడ గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు అక్కడ చేయలేకపోతే వాటిని యాడ్ చేసి సబ్మిట్ చేయడానికి అవకాశం ఉంది. తర్వాత ఎవరైతే ఫిజికల్లీ సంబంధించినటువంటి హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకైతే కూడా ఇక్కడ మీకు చూస్తారు సర్టిఫికేట్స్, విజువల్ హ్యాండిక్యాప్డ్, అదేవిధంగా ఆర్థో హ్యాండిక్యాప్డ్, హియరింగ్ హ్యాండిక్యాప్డ్, ఆటిజం, ఇవన్నీ కేటగిరీ చూస్తారు. ఎంత పర్సెంట్ ఉంది, 40%, 70% డెసిబల్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకుంటారు. మీకు ఉంటే జాబ్ ఇస్తారు. తర్వాత మళ్ళీ జాబ్ ఇచ్చిన తర్వాత మీకు మళ్ళీ మెడికల్ టెస్ట్ కూడా ఉంటుంది, అక్కడ చెక్ చేస్తారు. తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే వాళ్ళకు మాత్రం వర్తిస్తుంది కానీ వాళ్ళ పిల్లలకు ఎక్స్ సర్వీస్ రిజర్వేషన్ వర్తించదు అనే అంశాన్ని మనం అక్కడ మెన్షన్ చేసేది. ఫేక్ యూనివర్సిటీ ఎవరైనా చేసి ఉంటే వాళ్ళ దగ్గర ఒక లిస్ట్ ఉంటుంది ఫేక్ యూనివర్సిటీ. ఆ ఫేక్ యూనివర్సిటీ లిస్టును వాళ్ళు పరిశీలిస్తారు. మీరు ఫేక్ అని తేలితే వెంటనే మిమ్మల్ని రిజెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఫైనల్ ఎలిజిబిలిటీ స్టేటస్, మీకు ఫైనల్ ఎలిజిబిలిటీ స్టేటస్ వచ్చింది అంటే ఎలిజిబిలిటీ స్టేటస్ ఇస్తారు, రిజెక్షన్ అంటే రిజెక్షన్ ఇస్తారు. ఇక్కడ మనకు ఎలిజిబిలిటీ స్టేటసా రిజెక్షనా వచ్చిన తర్వాతనే ఆ తర్వాత నెక్స్ట్ ఇంకొక క్యాండిడేట్ని తీసుకుంటారు. అంటే ఒక లిస్ట్ 1 by 1 మనకు దాదాపుగా కంప్యూటర్ ఆపరేటర్స్ని, తర్వాత MEOలని ఇక్కడ ఏం చేస్తారంటే కొద్దిమందికి 200 మందికో 300 మందికో ఒక టీం అలాట్ చేస్తారు. అక్కడ వాళ్ళకంత సీరియల్ నెంబర్ ఇస్తారు. ఒక్కొక్క వ్యక్తి చూసుకున్న తర్వాత ఎలిజిబిలిటీ అయితే ముందుకి, లేకపోతే రిజెక్షన్ అయితే వెనక్కి, ఇలా 1 by 1 సర్టిఫికేట్ వెరిఫికేషను జరుగుతుంది. అంటే ఈ రకంగా పూర్తిగా చెక్ లిస్ట్ ఆధారంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్